మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవళిక. ఈ రోజు మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులైన జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది, వాళ్ళు దర్శించవలసిన క్షేత్రాలు ఏంటో వివరించండి. తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి వృశ్చిక రాశాధిపతి కుజుడు. సో కుజుడు అధిపతి గనక వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సాధించే తత్వం ఎక్కువగా ఉంటుంది. సాధించాలి, ఏ పనైనా సాధించాలి, మాకు రాదు, మా వల్ల కాదు అనే లక్షణం వాళ్ళ దగ్గర ఉండదు. అంటే ఆ మాట అని చెప్పాలనుకున్నా వాళ్ళకి ఒప్పుకోరు అన్నమాట. నాకు రాదని చెప్పడం ఏంటి అసహ్యంగా ఉంటుంది, నేను నేర్చుకోవాలి, లేకపోతే సాధించుకోవాలి అంతే. రాకపోతే ఎలా 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 రావాలో దాన్ని అభ్యసించాలి అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అన్నమాట వృశ్చిక రాశిలో. అంటే మనకి ఈ రాశిలో వీళ్ళలో ఉండే లక్షణాలు ఏంటంటే ప్రతిదీ సంపాదించుకొని రూపాయి వాళ్ళ ఫ్యామిలీకి పెట్టాలనుకుంటారు. ఒక్కొక్కసారి వీళ్ళు మోసపోతే అది బాధపడతారు, చాలా గట్టిగా మాట్లాడతారు, అందరికీ చెప్తారు, అగ్రెసివ్ మాట్లాడతారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరైనా బాధపడితే ఏం చేస్తారు, వాళ్ళు బాధపడతారు. వీళ్ళలా కాదు, బయటికి అనేస్తారు, మనసులో బయటికి మొత్తం మాట్లాడేస్తారు. ఆ బయటికి మాట్లాడేసి అన్ని అడిగేస్తారు. అన్ని విషయాలు అడగడం వల్ల, అన్ని విషయాలు గట్టిగా మాట్లాడడం వల్ల, ఫేస్ టు ఫేస్ చెప్పడం వల్ల చాలా వరకు వీళ్ళకి శత్రువులుగా మారిపోతారు. చాలా మంది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడతారు. మాట్లాడే విధానం, స్వభావం ఎలా ఉంటుందంటే కొంచెం కటుగా ఉంటుంది. ఈ కటుగా ఉండే తత్వం ఉండడం వల్ల ఏంటంటే ఇంత కటుగా మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఇలాంటి మనుషులు అనుకోలేదు మనం అని చెప్పి వీళ్ళ ఉన్న ఆలోచన, ఆ అభిప్రాయం మారిపోతుంటది. వీళ్ళు కరెక్ట్ కాదేమో అని చెప్పి అది ఈ లక్షణం ఎక్కువ. అంటే వీళ్ళు ఏదైనా భరించలేరు, ఏదైనా బాధ వస్తే భరించలేరు, బయట చెప్పేస్తారు. అందులో అది ఏదైనా మోసం చేస్తారంటే అది అసలు భరించారు. ఒక రూపాయి తిన్నారు అంటే ఆ రూపాయి వీళ్ళదైనా కావచ్చు, వాళ్ళ యజమానిదైనా కావచ్చు, అది ఎవరిదైనా తిన్నారు కదా రూపాయి, ఆ రూపాయి గురించి అడుగుతారు వివరంగా. ఆ రూపాయి ఇవ్వాలి, చెప్పాల్సిందే, నువ్వు నాకు ఆన్సర్ చెప్పాల్సిందే అంటారు. ఇలా ఆన్సర్ చెప్పాల్సిన విషయంలో ఎదుటి వాళ్ళకి వీళ్ళకి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక పరిస్థితి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళలో లక్షణాలు ఎక్కువగా ఉండేవి. దీనివల్ల ఏంటంటే అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. ఆ ఒకటే రొటీన్ లైఫ్ ఏంటంటే స్టాండ్ వేసి సైకిల్ తొక్కితే మనం గమ్యం చేద్దామా, సో వీళ్ళ లైఫ్ అలా ఉంటుంది. సో స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టు ఉంటుంది వాళ్ళ లైఫ్. సో ఎంత కష్టపడతారో మళ్ళీ అక్కడ వచ్చేస్తారు, అక్కడే ఉంటారు. సో మళ్ళీ వీళ్ళ ఎఫర్ట్స్ ఎటువంటి లోపం ఉండదు, అదృష్టం తక్కువ ఉంటుంది. సో అదృష్టం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు చాలా ఇంపార్టెంట్. సో మనం వృశ్చిక రాశి, ఇప్పుడు చాలా మంది నాకు బాగుంది అండి అదృష్టం అంటే వెరీ గుడ్, బాగుంటుంది, నాకు బాలేదండి అంటే బాగాలేదు. దీనికి కారణం ఏంటి, మన జీవితంలో మనం పుట్టిన సమయంలో బట్టి వచ్చిన లగ్నం బట్టి ఉంటుంది. సో లగ్న భావన బాగుంటే జాతకంలో మంచి రంగాల్లో రాణిస్తారు, ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఈ క్వాలిటీస్ కొన్నా ఇవి ఎక్కడ పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే ఒక రూపాయి తేడా వస్తే ఆ లెక్క అడుగుతారు. అవును, అంతే కదా. ఇది ఒక రూపాయి గురించి ఇంత అడుగుతారు, ఇంక దాస్తుంది, ఇంత డబ్బు ఉంది, ఆ రూపాయి పోతే ఏమైంది అంటే అది కాదు సమస్య. అక్కడ లెక్క చెప్పాల్సింది. ఇక్కడ పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు ఏంటంటే పద్ధతులు ఎక్కువ. నువ్వు 100 రూపాయలు కావాలంటే వీళ్ళు ఇస్తారు ఫ్రీగా, నువ్వు 100 రూపాయలు తీసుకెళ్ళు, నష్టం లేదు. కానీ ఈ రూపాయి ఎక్కడ తేడా ఎందుకు వచ్చిందో నాకు లెక్క చెప్పాలి. అది మనకి ఈ రోజులు అర్థం చేసుకోవడం కష్టం. పూర్వం రోజుల్లో అర్థం చేసుకోవాలి, కానీ ఈ రోజులు వాళ్ళు ఏం చేస్తారు, ఇంత కమర్షియల్ గా ఉండాలి ఏంటయ్యా బాబు, ఈయన ఇంత కమర్షియల్, ఇంత కన్నింగ్, ఇంత మనీ మైండెడ్, ఇలా పేర్లు చాలా పేర్లు ఉన్నాయి, అలా పేర్లు పెట్టేస్తుంటారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే సమాధానం ఖర్చు లెక్కే ఏంటి ఇచ్చేటప్పుడు ఇస్తారు. మళ్ళీ వీళ్ళు పెట్టినంత ప్రేమగా, వీళ్ళు పెట్టినంత డబ్బు ఇచ్చినంతగా ఎవరెవరు వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ లెక్కలు వేరు, ఇచ్చేది వేరు. ఈ 2 గుణాలు ఉంటాయి వీళ్ళకి, అది వాళ్ళు తెలియక వీళ్ళు మాట్లాడతారు అనమాట. అది జరుగుతుంది. జనరల్ గా తీసుకుంటే నక్షత్రాల్లో చాలా కాంబినేషన్స్, వేరియేషన్స్ చాలా ఉంటాయి కాంబినేషన్స్. అయితే వృశ్చిక రాశి అనే లక్షణమే తీసుకుంటే కుజుడు అధిపతి కనుక కొంచెం ప్రతి విషయంలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, కొంచెం అగ్రెసివ్ గా కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి అది కాస్త మొండితనంగా, అహంకారంగా, వాళ్ళని సాధించాలనే తత్వంగా కలిగిన వాళ్ళగా కనిపిస్తుంటారు. చూడండి, ఆయన ఒక మాట చెప్పారనుకోండి, ఆయన వినడు, అదే చేయాలంటాడు, అలాగే చేయాలంటారు. చాలా మంది మన వృశ్చిక రాశి వాళ్ళని అడ్మిన్ డిపార్ట్మెంట్ లో చూస్తుంటాం. ఒక్కొక్క సాఫ్ట్వేర్ రంగంలో అడ్మిన్ డిపార్ట్మెంట్ లో అడ్మిన్ గా ఉన్న, హెచ్ఆర్ గా ఉన్న వీళ్ళు మనకు ఒక చుక్కలు చూపించేస్తుంటారు. ఎందుకంటే
ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్ గా అది ఇలాగే చేయాలి, అది ఇలాగే అవ్వాలని చెప్పే దాంట్లో సిద్ధహస్తులు అనమాట వీళ్ళు. సో అంటే ఒక పని క్రియేట్ చేయడం కానీ ఒక పని చేయడం కానీ ఎలా చేయాలని కానీ చెప్పడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అలాగే వీళ్ళు ఏ రంగంలో రాణించగలరంటే అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. ఎందుకంటే ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా చెప్పాలి, ఎలా తెలుసుకోవాలి నేర్చుకున్నప్పుడు ఏ రంగంలో కలిసి వస్తుంది. అయితే వీళ్ళకి వృశ్చిక రాశిలో పుట్టడం అనేది ఏంటంటే, మనకు ఒక రాశిలో మనం పుట్టాము అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాశి ఒక కాంబినేషన్స్ మనకి పనిచేస్తాయి అర్థం. ఇలా గత జన్మలో మనం చేసుకునే ప్రారంభ కర్మ బట్టి ఈ రాశిలో ఉంటాం. సో వృశ్చిక రాశి అంటే పితృదేవతల ఒక అనుగ్రహం ఎక్కువగా ఉంటే వృశ్చిక రాశిలో పుడతారు. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, భార్యని బాగా చూసుకుంటారు, తర్వాత మనుషులతో భావాలని బాగా మెయింటైన్ చేస్తుంటారు. అంటే వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ బాగా మెయింటైన్ చేస్తుంటారు. కానీ వీళ్ళకి అదృష్టం తక్కువ ఉంటుంది, ఎందుకంటే చేయవలసిన కర్మలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు రుణానుబంధాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. రుణానుబంధం అంటే ఏంటంటే చాలా మంది చూడండి ఇప్పుడు ఆ భాషను ఏమని వాడతారంటే మోసపోతున్నాం, మోసం చేస్తారు, మమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పేసరి. ఈ మమ్మల్ని మోసం చేస్తారు, మోసపోతున్నా అనేదాన్ని రుణానుబంధం అంటే ఈ వృశ్చిక రాశిలో. సో వీళ్ళతో ఇంతవరకు పని చేయించాలి, ఇంత డబ్బు రావాలి వీళ్ళ దగ్గర నుంచి, వచ్చింది అయిపోయింది అక్కడితో, వాళ్ళ దొరికి వీళ్ళతో రుణం తిరిగిపోతుందన్నమాట, వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజుల్లో అందరినీ మోసం మోసపోయాం అని చెప్తుంటారు కదా, ఇవి వృశ్చిక రాశి వాళ్ళు. వీళ్ళు దర్శించవలసిన క్షేత్రం అమ్మ? ఖచ్చితంగా వీళ్ళు దర్శించవలసిన క్షేత్రము, ప్రతిరోజు వీళ్ళు పూజించవలసిన ఆరాధన ఏమిటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ మీద ఎక్కువ దిష్టి ఎక్కువ ఉంటుంది, నరదిష్టి ఎక్కువ ఉంటుంది, జనఘోష ఎక్కువ ఉంటుంది. ఈ ఘోష నుంచి నరదిష్టి నుంచి బయటపడడానికి వీళ్ళు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, కాలభైరవుని పూజించడం. కాలభైరవుని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి అంటే కొంచెం మడి ఆచారం పాటించే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజించాలి, మడి ఆచారం పాటించిన వాళ్ళు కాలభైరవుని పూజించాలి. ఎందుకంటే కాలభైరవుని పూజించడం అనుకోండి ఎటువంటి సమస్య ఎటువంటి సందర్భంలో అయినా ఆయన పూజించవచ్చు. సో కాలభైరవ క్షేత్రాలకు వెళ్ళడము, దాదాపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, తర్వాత మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది, తర్వాత చాలా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు. వీటిలో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడానికి ముఖ్యంగా వీళ్ళు వెళ్ళాల్సిన దర్శనం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో మోపిదేవి విజయవాడ దగ్గర ఉన్న మోపిదేవి అనే క్షేత్రానికి దర్శనం చేసుకోవడం చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. తర్వాత కాలభైరవ అష్టకం ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల, కాలభైరవ అష్టకం చదువుకోవడం వల్ల వీళ్ళకి ఆ రోజంతా మంచి జరుగుతుంది. చాలా మంది మనకి ఇప్పుడు యూట్యూబ్ లో మేము కాలభైరవ అష్టకం చదివితే మాకు అది జరిగింది అంటారు. అందరికీ జరుగుతుంది, కొన్ని రాశులకి అది ఫేవర్ అన్నమాట. ఆ ఫేవర్ లో ఉండే రాశి వృశ్చిక రాశి. కాలభైరవ అష్టకం వృశ్చిక రాశి వాళ్ళు చదివితే వాళ్ళకి ఆ వారం అంతా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దగ్గర రాకుండా, ఎటువంటి నెగిటివ్ పర్సన్స్ వీళ్ళకి మీద నెగిటివ్ అనేది సిచ్యువేషన్స్ రానికుండా కాపాడుతుంది. సో కాలభైరవ అష్టకం బాగా పనిచేస్తుంది వాళ్ళకి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళడం. తర్వాత మంగళవారాలు వీళ్ళకి కలిసి వచ్చే వారాలు. మంగళవారం వీళ్ళు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. మంగళవారం పాటు వీళ్ళు ఆ పనులు చేసుకోవడం చాలా విశేష ఫలితాలు. వీళ్ళకి కలిసి వచ్చే రంగమ్మ? కలిసి వచ్చే రంగు వీళ్ళకి ఎరుపు రంగు అంటే రెడ్, ఆరెంజ్, ఈ తర్వాత మెరూన్, ఈ కలర్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్స్ అన్ని కలిసి వస్తాయి, డార్క్ కాంబినేషన్స్. ఇవన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. మన బ్రౌన్ ఇలాంటి కలర్స్ వీళ్ళకి కలిసి వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా మంగళవారం చేసుకోవాలి అని చెప్పి, ఎర్ర పువ్వులతో ఏదన్నా అమ్మ ఇప్పుడు మీరు ఇవన్నీ చదువుకోవచ్చా? ఎర్ర పువ్వులు పెట్టుకుని అంటే వీళ్ళకి ఇప్పుడు ఎర్ర పువ్వులతో పూజ చేసేది కుజుడికి మామూలుగా మా కుజు దోషం ఉంటే వివాహాని కోసం చేస్తారు, అమ్మాయిలు వివాహం కోసం చేసే వాళ్ళు చేస్తారు అన్నది. కాత్యాయని వ్రతం ఉంటుంది, అక్కడ ఎర్ర గాజులు, ఎర్ర పుష్పాలు, ఎర్ర బ్లౌజ్ పీస్, ఎర్ర చీర అన్ని పెట్టి అమ్మవారు పూజ చేస్తాం. అలాగే ముత్తైదుకి ఆ రూపంలో ఇస్తాం. అయితే ఇక్కడ మనం వృశ్చిక రాశి అనేది చెప్పాం కదా, ఈ రాసాధిపతి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలంటే ఈ రాశి ఒక క్షేత్రం ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. సో కుజుడు కారకత్వం కనుక ఈ రాశికి కుజుడు ఒక కారకత్వం ఎలా ఉంటుంది, ఇందులో వృశ్చిక రాశిలో కుజుడు కారకత్వం, కుజుడు అగ్నితత్వమైన ప్లానెట్, కానీ వృశ్చిక రాశి జలతత్వమైన రాశి. సో నీళ్లు నిప్పు ఒకే చోట ఎప్పుడు కొన్నా పనిచేయదు. నిప్పులోంచి వాటర్ నీళ్ళలోంచి నిప్పుని తీయచ్చు మనం కావాలంటే, కానీ నిప్పుని నీళ్ళు కలపలేము. అవును. సో అది దానివల్ల ఏమవుతుంది, దాంట్లో ఎనర్జీ తగ్గిపోతుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఉండే ప్రాబ్లం అది. ఇప్పుడు మేషరాశికి అధిపతి కుజుడే, అక్కడ అగ్నితత్వ రాశి అగ్నితత్వమైన గ్రహం, అది ఎనర్జీ వేరు, అది కలిసి వచ్చే కాంబినేషన్స్ వేరు. ఇక వృశ్చిక రాశి సో వీళ్ళ బర్నింగ్ అనేది ఎంత బాగా బాధపడతారో అనేది వాళ్ళకి తెలుసు. కాలిపోతుంటారు లోపల వాళ్ళు, బయటికి మాత్రం అందంగా కనిపిస్తుంటారు.
ఏ పాపం మాకు ఏ బాధ లేదు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం అనిపిస్తుంది. కానీ వాళ్ళు లోపల లోపల అంతర్గతంగా కాలిపోతూ బాధపడుతుంటారు మనసులో. ఈ ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఇది జలతత్వ రాశిలో ఉన్నారు కనుక. సో అందుకని మనం సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవ పూజిస్తాం వల్ల మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు చేయాలి, పూజ చేయాలి. చాలా చక్కగా వివరించారమ్మా వృశ్చిక రాశి వాళ్ళు చేయవలసిన విధి విధానాలు. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.